వాస్తవంగా ఆంగ్లేయులు భారతదేశమును దోచుకున్నారు. వాస్తవంగా బానిసలు చేశారు మనలను. వారు పరిపాలన చేసినారు. నిజంగా వారు దుర్మార్గులు, నేను చెప్పడానికి వెనకదీయడం లేదు. కానీ ఈ దోచుకొని దాచుకొని పరిపాలించడానికి వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళు వేరు. ఏమండి, క్రీస్తు మనస్సుతో దేవుని వాక్యపు వెలుగును పట్టుకొని ఈ భారతదేశానికి వెలుగు పంచడానికి వచ్చిన మిషనరీలు అనగా దేవుని శిష్యులు వేరు. ఇది మనం గుర్తించాలి. ఇది మనం గుర్తించకపోతే, ఒరే ఇది ఇంగ్లీష్ మతము, ఇంగ్లీష్ వాడు మనల్ని పరిపాలన చేసిండు, తొక్కేసిండు, నక్కేసిండు, ఈ పరిమాణం ముచ్చట్లొద్దు. అది కాదండి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ ఏమంటుందంటే నిన్ను వాళ్ళని పొరుగువాన్ని. కాబట్టి అది తెలియకముందు జరిగిన సంగతి. అది వ్యాపారం పేరట వచ్చి మనల్ని బానిసలు చేసుకున్న వారు వేరు. కానీ క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి అణిగిపోతున్న, నశించిపోతున్న మనల్ని దివ్యమైన దేవుని వెలుగులోనికి నడిపించడానికి వచ్చిన మిషనరీలు వేరు. అసలు వారు కనుక రాకపోతే 100-200 సంవత్సరాల క్రితం మన దేశం ఎలాంటి మూర్ఖత్వంలో, ఎలాంటి మూఢత్వంలో అనేక బాధలు అనుభవించింది.